తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ను మద్యం మత్తులో ముంచేస్తుందని, మద్యం అమ్మకాలను విచ్చలవిడిగా పెంచుతూ ప్రజల ప్రాణాలు, కుటుంబాల భద్రతను గాలికొదిలేసిందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. మద్యం మత్తులో హత్యలు, రోడ్డు ప్రమాదాలు, కుటుంబ విషాదాలు వరుసగా జరుగుతున్నా ప్రభుత్వానికి కనీస చలనం లేదని మండిపడ్డారు. బడి, గుడి పక్కన కూడా మద్యం అందుబాటులోకి రావడం, గ్రామాన బెల్ట్ షాపులు విస్తరించడం, చివరకు డోర్ డెలివరీ వరకు మద్యం వ్యాపారం చేరడం కూటమి ప్రభుత్వ మద్యం విధానం ఎంత ప్రమాదకరంగా మారిందో స్పష్టం చేస్తోందన్నారు. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి బాగా ఇష్టమైన సబ్జెక్ట్. ఎందుకనంటే సాయంత్రం అయితే క్వార్టర్ పెగ్గేసుకోవడానికి ఇబ్బందిగా ఉందా తమ్ముళ్ళు అన్నటువంటి ఒక రాజకీయ నాయకుడిని మనం ఎవరన్నా చూసామనంటే బహుశా ఈ భారతదేశంలో అదొక్క చంద్రబాబు నాయుడు గారిని. ఆయన మీటింగులకి వెళ్ళిన ప్రతిసారి చెప్పినటువంటి మాట ఏంటి, అయ్యా మీకు సాయంత్రం అవగానే క్వార్టరు, హాఫ్ కావాలంటే ఫుల్, ఈ ఎంత కావాలంటే అంత, ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా దొరికేటట్టు చేస్తాను అని చెప్పి ఆయన హామీ ఇచ్చాడు. అలానే ఈరోజు ఎంత కావాలంటే అంత, ఎక్కడ కావాలంటే అక్కడ, ఎంత తాగుతానంటే అంత తాగి మీరు ఏదైనా చేస్తానంటే చేసేయండి అని చెప్పి పర్మిషన్, లైసెన్స్ కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వరుస నేరాలు, ఘోరాలు మొన్నటికి మొన్న మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మద్యం తాగి రాజమండ్రిలో 23 ఏళ్ల యువకుడు ఒక అతను, 24 ఏళ్ల యువకుడు ఒక అతను, వీళ్ళిద్దరూ కలిసి ఏదైతే ఒక వైద్యురాలిని చంపేసినటువంటి పరిస్థితి, కారుతో గుద్ది దాన్ని ఆ ఇన్సిడెంట్ మనం చూసాం. దాని తర్వాత చూస్తే సాక్షాత్తు పోలీసులే మద్యం దాగి ఆటోని గుద్దేసి ఉల్టా వాళ్ళ మీదే మళ్ళీ కేసులు పెట్టినటువంటి పరిస్థితి. ఇలా ఒకటా రెండా అని చూస్తే ఈ రాష్ట్రంలో ఈరోజు మద్యం వల్ల జరుగుతున్నటువంటి అనేక అనర్థాలు. ఇది 17/8/2026 పత్రికల్లో వచ్చినటువంటి వార్త. 1 కాదు, 2 కాదు, 3 జిల్లాల్లో 3 సంఘటనలు, ఒకే రోజు జరిగినటువంటి సంఘటనలు. అన్నను గొడ్డలితో నరికి చంపిన తమ్ముడు మద్యం దాగే, మన చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్లు దాగే. 2, తండ్రిని హతమార్చిన కుమారుడు, ఇది కూడా చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్లు దాగే. దాని తర్వాత 3, భార్యను హత్య చేసిన భర్త. ఇదంతా ఆంధ్రప్రదేశ్లో మంచి నాణ్యమైన నాటు సరుకు తాగి పిల్లల్ని చంపేస్తున్నారు, అన్నల్ని చంపుతున్నారు, తండ్రులను చంపుతున్నారు, రోడ్డు మీద ఎవడ కనపడితే వాళ్ళని చంపేస్తున్నటువంటి పరిస్థితి. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, మద్యం మత్తులో కారు నడిపి వైద్య విద్యార్థుల్ని ఢీకొట్టి చంపేసినటువంటి పరిస్థితి. ఇక్కడ చూస్తే పోలీసుల కారులోనే గంజాయి, మద్యం. గంజాయి అది పెద్ద సబ్జెక్ట్ గారి తర్వాత మాట్లాడదాం. సో ఈ మద్యానికి సంబంధించి మొన్న కర్నూలు జిల్లాలో ఒక బస్సు ప్రమాదం జరిగింది. ఏదైతే 2 యువకులు బెల్ట్ షాపులో మద్యం కొని ఫుల్లుగా తాగి హైవే మీదకి ఎక్కితే 19 మంది చనిపోయినటువంటి పరిస్థితి. బెల్ట్ షాప్ మద్యం, అది కూడా మన మొలకల చెరువు బ్రాండో మరి ఇబ్రహీంపట్నం బ్రాండో క్లారిటీ ఇంకా రాలా. సో ఈ బ్రాండ్లు తాగి ఇది చూస్తే మద్యం తాగి 2 సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి, వాళ్ళే చచ్చిపోతారు మద్యం తాగి, వాళ్ళు ఇంకొకరిని చంపుతారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి మద్యం పాలసీ ద్వారా జరుగుతున్నటువంటి హత్యలు. మరి ఇవన్నీ ప్రభుత్వమే దగ్గరుండి అమ్మించి చేస్తున్నటువంటి హత్యలే కదా. వీళ్ళని చంపటమే కాదు, దేవుడి గుళ్ళను కూడా వదలట్లా. సాక్షాత్తు తిరుమలలోని గోవిందరాజస్వామి ఆలయం ఎక్కేసి కలసం పీకపోతా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు మందు దాగి. ఆయన అమ్ముతున్న మందే, ఆ మందు ఏంటి, బ్రాండ్లు ఏంటి అనేది మళ్ళీ మనం ఇప్పుడు దీంట్లోనే ఈ ప్రెస్ మీట్ లోనే అటెండ్ వివరాలు చెప్తా. అట్లానే కరెంటు తీగల మీదకి ఎక్కి నిద్రపోతున్నారు 2 మంది దాగి. మామూలు కథ అసలు. కరెంటు తీగల మీదకి ఎక్కి మందు తాగుతున్నారు, మందు దాగి కరెంటు తీగల మీదకి ఎక్కి పడుకుంటున్నారంటే ఎంత బాగుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మందు. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా, ఇదే పాలకొండలో జరిగింది. చూడండి ఎట్లా ఎంత హాయిగా నిద్రపోతున్నాడు. కింద మందు తాగితే నిద్ర పట్టట్లా, కరెంటు పోల్ ఎక్కి పోల్ మీద తీగలు, ఆ తీగల మీద ఎక్కి నిద్రపోతున్నటువంటి పరిస్థితి. ఇది ఇప్పుడు ఇలా చెప్పుకుంటా పోతా ఇలాంటి ప్రతి రోజు ఎక్కడో చోట జరుగుతున్నటువంటి సంఘటనలు. ఎందుకు మనం ఇవన్నీ ఇవాళ డిస్కస్ చేయాలి అని అంటే, ఏ ప్రభుత్వం అయినా మద్యం తాగొద్దు, మద్యం అనేది ఆరోగ్యానికి హానికరం, దయచేసి తాగొద్దు అని చెప్తుంది. కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాత్రం మీరు మద్యం తాగాలి, తాగి ఊగి ఎవరో ఒకరిని రేప్ చేయాలి, లేదంటే ఎవరో ఒకరిని చంపేయాలి అని డైరెక్ట్ గానే ప్రభుత్వం చెబుతున్నటువంటి పని. అందుకనే కదా మద్యం డోర్ డెలివరీ జరుగుతుంది. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డోర్ డెలివరీ మద్యం బహుశా ఈ దేశంలో ఎక్కడా లేదు. ఒక ఆంధ్రప్రదేశ్ లోనే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మద్యం డోర్ డెలివరీ జరుగుతున్నటువంటి పరిస్థితి. దీంతో పాటు మనం చూస్తే మద్యం డోర్ డెలివరీతో పాటు ఈ రోజు మద్యానికి సంబంధించి
ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా బేమడోలు పంచాయతీ కార్యాలయ ఆవరణలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా వన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆప్కాబ్ చైర్మన్ గన్ని కూటమి శ్రేణులు పంచాయతీ సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు గ్రామాలను పరిశుభ్రంగా పచ్చదనంతో తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి యు జయరామకృష్ణ, ఏఎంసీ చైర్మన్ శేషపు శేషగిరి, పట్నాల వెంకటేష్ బాబు, కరుటూరి ప్రసాద్, కరణం పెద్దిరాసు, దోసనపుడి పుల్లయ్యనాయుడు, సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు. మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి. రాష్ట్ర ప్రభుత్వం మాటికి కానీ కూటమి ప్రభుత్వం కానీ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాల పైబడి సందర్భంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే మరి మోదీ గారి యొక్క ఆశీస్సులతో ఈ ప్రభుత్వం నడుస్తున్నటువంటి సందర్భంలో ప్రతి నెలలో 3వ శనివారం 4వ శనివారం కానీ మాట మార్చినట్టున్నారు. అది స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి పంచాయతీలో, ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో కూడా జరపండి, మొక్కలు నాటండి, పర్యావరణాన్ని పరిరక్షించండి అని చెప్పి ఒక మంచి పిలుపునిచ్చి మరి ఆ పిలుపులో సందర్భంగా ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ రోజు భీమవరంలో ఉన్నటువంటి కూటమి కుటుంబ సభ్యులు గాని, పంచాయతీ సెక్రటరీ గారు గాని, పంచాయతీ సిబ్బంది గాని అందరి యొక్క ఆధ్వర్యంలో మరి పంచాయతీ ఆవరణలో ఒక 10 మొక్కలు మేము నాటిన సందర్భంగా మరి ఈ రోజు రాష్ట్రం గాని అలాగే భారతదేశంలో చాలా ప్రాంతాలన్నీ కూడా ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి వర్షాలు లేక వ్యవసాయం చేసుకోవడానికి రైతు ఎంత ఇబ్బంది పడతా ఉన్నాడో, అలాగే చాలా చోట్ల మంచినీటికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఒకసారి మనం గమనిస్తే పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరు మనం కూడా నడుం కట్టాల్సిన అవసరాన్ని, బాధ్యతను మనం ఒకసారి గుర్తెరగాలని చెప్పి ప్రజలందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే పర్యావరణం అంటే ఇయాలేదో మనం 4 మొక్కలు వేసాం వెళ్ళిపోయామంటే కాదు. ఆ మొక్కలు పెరగాలి, పెద్దదవ్వాలి, వృక్షాలు అవ్వాలి. ఇలా అయినప్పుడే వాతావరణంలో ఉన్నటువంటి అసమ్మతిని కాపాడి ఖచ్చితంగా మరి వర్షాలు రావడానికి ఈ పర్యావరణం ఎంత అవసరమో, ఆ అవసరం తీరే విధంగా ఈ పచ్చదనం ఎంత అవసరమో ప్రజలందరూ కూడా గమనించి ఖచ్చితంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం, స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనటమే కాకుండా పచ్చదనాన్ని పెంపొందే విధంగా ప్రజలందరూ కూడా జాగరూకతతో వ్యవహరించాలని, ప్రతి ఒక్కరు కూడా ఏదో మేము కార్యక్రమాలు చేసామని ఎమ్మెల్యే గారో ఎంపీ గారో మేము ఇక్కడ చేసామని కాదు, మన దొడ్లో మీ దొడ్లో ఒక మొక్క ఎండి చాలు, లేదా మీ వీధిలో 4 మొక్కలు ఎండి చాలు. ఎక్కడైనా సరే పర్యావరణాన్ని, గ్రీనరీని పెంచే విధంగా మనం అందరం కూడా ఖచ్చితంగా పాల్గొనాలని, స్వచ్ఛాంధ్ర యొక్క కార్యక్రమ వివరాలను ప్రజలందరికీ కూడా తెలియజెప్పి పచ్చదనాన్ని మరి పెంచేటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలని అవుదామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, అలాగే మరొక కార్యక్రమం గురించి కూడా మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. విశాఖలో ప్రముఖ బౌద్ధ పర్యాటక ప్రాంతం తొట్లకొండ వద్ద కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ మొక్కలు నాటారు. కేంద్ర మంత్రితో పాటు 11 బ్రిక్స్ దేశాల యువజన, క్రీడా మంత్రులు, ప్రతినిధులు తొట్లకొండను సందర్శించారు. మహాస్తూపం, బావులు, పాకశాల, ధ్యాన కేంద్రాలను మంత్రులు, ప్రతినిధులు పరిశీలించారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. రెగ్యులర్ విజిటే, స్పెషల్ ఏం లేదు. ఆయన పాదాలకి చూసి దండం పెట్టుకోవడానికి రీజన్ ఏం అక్కర్లేదు. రెగ్యులర్ విజిటే. శివుడికి ఎలాగ సదాశివ పడిందో అనే సాంగ్ చేయగలిగాను. అలాగే నారాయణుడికి కూడా అలాంటి పాట ఒకటి చేయాలని నాకు చాలా కోరికగా ఉంది. ఇప్పుడు ఆ దేవుడు అనుజ్ఞతో అది ఛాన్స్ రావాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పెద్దల సభలో వైసీపీ సభ్యులు గద్దల్లా వ్యవహరించారని ఎమ్మెల్సీ వర్లరామయ్య విమర్శలు. దళిత చైర్మన్ ను అవమానిస్తూ సభా గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం. డీఎస్సీ, ఏపీపీఎస్సీపై జగన్మోహన్ రెడ్డి సవాల్ను స్వీకరించే దమ్ముందా? కూటమి ప్రభుత్వానికి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ సవాల్. రాష్ట్రంలో మద్యం మత్తులో హత్యలు, ప్రమాదాలు పెరుగుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి ధ్వజం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.